హాయ్! ఇవాళ మనం క్రిస్పీగా ఉండే గుమ్మడికాయ బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకొని కుక్కర్‌లో ఒక 4-5 విజిల్స్ అంటే కొంచెం మనం నొక్కితే మ్యాష్ అయిపోయేలాగా వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బయటికి తీసిన తర్వాత ఒక 1 కప్ షుగర్ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే మీ టేస్ట్ బట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ మీద అలా తిప్పుతూ ఉండాలి. సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ ముక్క మొత్తం మ్యాష్ అయిపోయి ఒక సాఫ్ట్ డవ్లా ఫామ్ అవుతుందన్నమాట. అంతవరకు కూడా దీన్ని మంచిగా తిప్పుతూ ఉండాలి. యూజువల్లీ మనకి లేతగా ఉన్న పంప్కిన్ అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. సో దట్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. ఇది ఒక స్మూత్ పేస్ట్లా వచ్చేసిన తర్వాత అందులోని ఒక 2-3 స్పూన్స్ వరిపిండి బియ్యం పిండి యాడ్ చేయాలన్నమాట. అంటే మనం ఇట్లా రోల్ చేస్తే ఒక బాల్లా అయ్యేటట్టు. సో అలా వచ్చింది అంటే కనుక మీకు వరిపిండి సరిపోయినట్టు. ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి దీంతోని. ఈ బాల్స్ అన్నిటిని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎలా అంటే మంచి బ్రైట్ రెడ్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు రెడీ మంచిగా పంప్కిన్ బాల్స్, స్వీట్ పంప్కిన్ బాల్స్, గుమ్మడికాయ బూరెలు రెడీ టు ఈట్. ఇవి కూడా దేవుడికి నైవేద్యం పెట్టి చూడండి ఒకసారి. మీ కాంతి